బాలీవుడ్ లో క్వీన్ గా బాక్సాఫీస్ ను ఏలింది. హీరో కటౌట్ తో పని లేకుండా హీరోయిన్ ఓరియంటెడ్ కథలతో హిట్ మీద హిట్లు కొట్టింది. థియేటర్లలో బొమ్మ పడితే బ్లాక్ బస్టరే అన్నట్లుగా దూసుకుపోయింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వచ్చిన ప్రతిసారి ఘోర పరాభవాలే ఎదురవుతున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలు కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. మరి ఆ బాలీవుడ్ క్వీన్ ఎవరో, ఆమెకు ఎదురవుతున్న పరాభవాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఎంత పెద్ద స్టార్ కైనా ఒక్కోసారి బాక్సాఫీస్ ముందు పరాభవం తప్పదు. ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కోట్లు కొల్లగొట్టిన కటౌట్ కు కూడా డిజాస్టర్ అనుభవం ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ కంగనకు వరుసగా డిజాస్టర్లు ఎదురవుతున్నాయి. హీరో కటౌట్ తో పని లేకుండా బాలీవుడ్ క్వీన్ గా ఏలిన ఈ హాట్ బ్యూటీకి ఊహకందని డిజాస్టర్లు అకౌంట్ లో పడుతున్నాయి. రీసెంట్ గా మరోసారి ఎమర్జెన్సీ సినిమాతో బిగ్ ఫ్లాప్ ఎదురైంది. కంగనా రనౌత్ లీడ్ రోల్ లో నటించి తానే స్వయంగా దర్శకత్వం చేసిన సినిమాగా ఎమర్జెన్సీ మూవీ జనవరి 17న థియేటర్లకు ఎంటర్ అయింది. అయితే ఈ మూవీ దాదాపు 60 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కితే కనీసం మొదటి రోజు 6 కోట్లు కూడా కొల్లగొట్టలేదు. ఓవరాల్ గా ఇప్పటి వరకు 10 కోట్ల కలెక్షన్లనే రాబట్టగలిగింది ఈ సినిమా. ఈ సినిమాతో మరోసారి కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా అకౌంట్ లో వేసుకుంది కంగనా. అంతకుముందు సినిమాలు కూడా ఇదే రేంజ్ లో ఫ్లాపులుగా నిలిచాయి. కంగనా రనౌత్ ఇంతకు ముందు చేసిన తేజస్ మూవీ కూడా బాక్సాఫీస్ ముందు ఇలాంటి పరాభవమే ఎదురైంది. 2023 అక్టోబర్ 27న యాక్షన్ థ్రిల్లర్ మూవీగా థియేటర్లకు వచ్చిన తేజస్ మూవీ ఓవరాల్ గా 6 కోట్ల కలెక్షన్లను కూడా సాధించలేదు. ఈ సినిమాను దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు మూవీ మేకర్స్. ఈ సినిమా కూడా కంగనా కెరియర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాని. ఎమర్జెన్సీ, తేజస్ సినిమాల కంటే ముందు రిలీజ్ అయిన టికో వెడ్స్ షేరు సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. 2022లో మే 20న రిలీజ్ అయిన దాకడ్ మూవీకి కూడా సేమ్ రిజల్ట్. ఈ మూవీ రిలీజ్ టైంలో కొన్ని థియేటర్లలో 0 ఆడియన్స్ తో కొన్ని షోలు కూడా రద్దు చేశారు. ఈ సినిమా దాదాపు 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా ఓవరాల్ కలెక్షన్లు 3 కోట్లే అంటే ఎంత పెద్ద డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి హీరోయిన్ కంగనా రనౌత్ కు వరుసగా ఫ్లాప్లు రావడం కంటే కెరియర్ లో ఒకదానికి మించి మరొకటి డిజాస్టర్ గా పోటీ పడుతున్నాయి. ఎమర్జెన్సీ, తేజస్, దాకడ్, అంతకుముందు తలైవి. ఈ సినిమాలన్నీ బడ్జెట్ లో 10% కూడా కలెక్షన్లను అందుకోలేకపోయాయి. మరి నెక్స్ట్ సినిమాలతో అయినా కథల విషయంలో జాగ్రత్త వహిస్తూ మళ్లీ కెరియర్ ను సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువస్తుందేమో చూడాలి.